విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం కనుల పండుగగా సాగుతోంది. కనకదుర్గమ్మ సన్నిధిలో ఇవాళ ప్రారంభమైన కుంభాభిషేక మహోత్సవం 3 రోజుల పాటు జరగనుంది. కృష్ణానది నుంచి తీసుకొచ్చిన జలాలతో ప్రత్యేక పూజలు చేశారు. జలాలు నింపిన పవిత్ర కలశాలకు అర్చకులు, దుర్గగుడి అధికారులు పూజలు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి అంకురార్పణతో కుంభాభిషేక వేదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 8న అమ్మవారి ప్రధాన గోపురంపై కుంభాభిషేకం నిర్వహిస్తారు. కుంభాభిషేక మహోత్సవ కారణంగా 3 రోజుల పాటు అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. యయాగ్నిర్దీక్షయా దీక్షితః తయా ఆత్మా దీక్షయా దీక్షయామి అంతరిక్షం దీక్షా తయా వాజిక్షితః తయాత్మా దీక్షయా దీక్షయామి ఓటదయో దీక్షా తయా సోమో రాజా దీక్షయా దీక్షితః యయా సోమో రాజా దీక్షయా దీక్షితః తయాత్మా దీక్షయా దీక్షయామి వాక్ దీక్షా తయా ప్రాణో దీక్షయా దీక్షితః యయా ప్రాణో దీక్షయా దీక్షితః తయాత్మా దీక్షయా దీక్షయామి పృథివీత్వాదీక్షమాణమనుదీక్షతాం అంతరిక్షం ద్వాదీక్షమాణమనుదీక్షతాం వాక్వాదీక్షమాణమనుదీక్షతాం అధస్వాదీక్షమాణమనుదీక్షంతాం సామానుత్వాదీక్షమాణమనుదీక్షంతాం యజోగుండత్వాదీక్షమాణమనుదీక్షంతాం అహత్తరాత్రిశ్చ కృహిష్టవృష్టిశ్చ విశిష్టాపతిశ్చ ఆపశౌషధశ్చ ఊర్కసూర్దాద తస్వాదీక్షమాణమనుదీక్షంతాం. అయ్యా స్థానాచార్య వారి చేతుల మీదుగా ఆంజనేయ ఘనపాఠి గారికి ఋతుకరణ.